travel all the way from Vizag or you came from Vijayawada? Night district. అర్థం కాదు రీడింగ్ కావాలి కదా మాకు నువ్వు అటు ఫోటో తీసుకుంటా अरे सुन रवि यादव भोपाल से పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% ఆయన పూర్తి చేస్తే, ఆ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే 2020-21 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా ప్రవహించుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు లేకుండా ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి, ఆ పోలవరం డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేసి, ఆ యొక్క పోలవరం నిర్వాసితులను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి 4-5 రోజుల్లోనే పోలవరం క్షేత్ర పర్యటన మొదటగా పెట్టుకున్నారనంటే ఈ ప్రాజెక్టుకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కూడా రెండోసారి కూడా మళ్ళీ ఇదే పోలవరం దగ్గర ఆయన రివ్యూ జరిపి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ని ఎప్పుడు ప్రారంభించాలి, పోలవరంకి సంబంధించి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఎప్పుడు ప్రారంభించాలి, ప్రారంభించడంతో పాటుగా ఎప్పుడు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక డెడ్ లైన్స్, అంటే ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఈ జనవరి నెలలోనే కాంక్రీట్ వర్క్స్ మొదలు పెట్టాలని గత నెల 15 రోజుల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ జనవరిలోనే డయాఫ్రమ్ వాల్ మరి కాంక్రీట్ వర్క్స్ కూడా ప్రారంభించడానికి ఈ యొక్క 2025 మార్చి కల్లా పూర్తి చేస్తామని ఏజెన్సీలు చెప్తే ఈ 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన కానీ దాని ప్రకారమే ఆ డయాఫ్రమ్ వాల్ షెడ్యూల్ కూడా రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి వరద జలాల్ని అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి కంకణంతో ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ పోలవరం ప్రాజెక్టు ఈ రకంగా నిర్మాణ దశలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం వైపు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క పోలవరం గురించి రైతాంగం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ పోలవరం కోసం త్యాగం తమ భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. అందుకే ఆ రోజు 2016లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు నిర్వాసితులకి 800 కోట్ల రూపాయలు ఆ రోజు మేము చెల్లించాం. ఆ రోజు 2014-19లోనే మేమే ఆ రోజు నిర్వాసితులకి పునరావాస కాలనీలు నిర్మాణం చేశాం. నేను అడుగుతూ ఉన్నా, మరి 19-24 గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా నిర్వాసితులకు ₹1 ఇచ్చారా? ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు అన్నాడు. 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వకపోగా ఆ రోజు నిర్వాసితులు కూడా రోడ్డెక్కి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి రోడ్డెక్కినటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో ఉంటే, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే దగ్గర 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకి చెల్లించి
ఎవరైతే నిర్వాసితులకు సంబంధించిన కాలనీలు నిర్మాణం ఎవరైతే ఉన్నాయో వాళ్ళ బిల్లులు కూడా చెల్లించి ఆ నిర్వాసితులు కూడా అంటే ఏదైతే యొక్క పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ 2027 డిసెంబర్కి ఏదైతే పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నామో R&R దానికి సంబంధించినటువంటి కాలనీలు కూడా ఒక సంవత్సరం ముందుగానే నిర్మాణం చేసి నిర్వాసితులు కూడా ఆదుకోవాలనేటువంటి మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నదుల అనుసంధానం కలను నిజం సాకారం చేయలేనిటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా మరి ఏదైతే ఈ యొక్క రాజీవ్ ప్రతాప్ రూఢీ గారు ఆయన చైర్మన్గా ఈ యొక్క పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఈరోజు మరి స్టడీ టూర్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ కమిటీ కూడా ఏదైతే ఈ వాటర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడం, ఆ ఇంటర్ లింకింగ్ రివర్స్ ఏదైతే ఉందో మరి వాటిని స్టడీ చేయడం, గ్రౌండ్ వాటర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా ఫ్లడ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం సమకూర్చుకోవాలి, అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే నిధులు సమస్య ఇంకా ఏదైనా ఉన్నా లేదంటే ఇతరత్ర ఏదైనా ఉందా వాటి మీద స్టడీ చేయడానికి కూడా ఈరోజు ఆ కమిటీ 30 మంది పార్లమెంట్ సభ్యులు, 20 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ, మరి 30 మందికి ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఈరోజు పోలవరం మరి ఈ స్టడీ టూర్ నిమిత్తం రావడం జరిగింది. వారికి కూడా ఆ పోలవరంకు సంబంధించి ఏదైతే ఆ ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా ప్రాజెక్టు మీద రివ్యూ కూడా మరి ఈరోజు పోలవరంలో జరుగుతూ ఉంది. ఏదైతే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం 2027 డిసెంబర్కి ఏ రకంగా అయితే డయాఫ్రమ్ వాల్ కానీ అదేవిధంగా మెయిన్ డ్యామ్ ACRF డ్యామ్ ఏ రకంగా అయితే పూర్తి చేయడానికి మేము ఏదైతే ప్రణాళిక షెడ్యూల్ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఆ కమిటీ వారికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే ఫస్ట్ ఫేజ్ R&R కింద ఏదైతే 12,157 కోట్లు ఏదైతే కేంద్రం విడుదల చేసిందో అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్రానికి, నరేంద్ర మోడీ గారికి, మరి అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే R&R ఏదైతే ఉందో అది కూడా ముఖ్యం అంచేత ఆ సెకండ్ ఫేజ్ R&Rని కూడా మరి భవిష్యత్తులో కూడా రిలీజ్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టు ఏదైతే మరి పూర్తి చేయడానికి మిగిలినటువంటి నిధులను కూడా సమకూర్చేటువంటి విధంగా ఈ యొక్క పార్లమెంట్ కమిటీ కూడా సహాయం అందించాలని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా రిప్రజెంట్ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.